ఆన్ చేసుకోండి. ఎందుకు కెమెరాలు ఆన్ చేసుకోమంటున్నాం అంటే మీరు అందరూ EPS 2 లో జాయిన్ అయ్యారు. దిస్ ఇస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ 2.0. ఇందులో మనకి ప్రధానంగా ముందు స్టేజ్ ఫియర్ పోవాలని మనం కోరుకుంటాం. స్టేజ్ అంటే ఎవరండి? మన ముందు మనుషులు ఉండడమే స్టేజ్. అది జూమ్ అయినా లేదా ఆన్ స్టేజ్ అయినా, రవీంద్ర భారత్ అయినా, కళాభారత్ అయినా, ఏదైనా సరే మన ముందు కూర్చొని వినడానికి కొంతమంది ఉన్నప్పుడు అది స్టేజ్. ఆ స్టేజ్ మీద ఉన్నప్పుడు మనం ఎప్పుడు కనిపిస్తూనే ఉండాలి. నేను అక్కడికి వెళ్ళి డోర్ కట్టన్ వేసుకుని దాని వెనక అట్లా మాట్లాడతానంటే బాగుంటుందా చెప్పండి? లేదా అంటే నేను అక్కడికి వెళ్ళి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అఫెండ్ అవ్వకండి, నేను బుర్కా వేసుకున్న మొహం చూపించకుండా ఇలా దాచుకుని మాట్లాడతానంటే అవుతుందా? ఐఎమ్ నాట్, నేను ఇక్కడ ఎవరిని అఫెండ్ చేయట్లేదు. ఊరికే నేను బుర్కా వేసుకోను కదా, మగాళ్ళు ఎవరు వేసుకోరు కదా, అందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్. సో కుదరదు కాబట్టి మీరందరూ కమాన్ 10 పేజెస్ ఉన్నాయి, చకాచక్. నా సెషన్ మీకు ఎక్కువసేపు బోర్ కొట్టించిన ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లో సెషన్ అయిపోతుంది. బట్ బిఫోర్ దాట్ మనం కొన్ని నేర్చుకుని వెళ్ళాలి, కొన్ని నేర్చుకునే ముందుకు వెళ్ళాలి. ఇవాళ మీది ఫస్ట్ క్లాస్ ABCD టెక్నిక్ అంటే ఫస్ట్ క్లాస్ అని అర్థం. సో ఫస్ట్ క్లాస్ లో మనం మొదట నేర్చుకునేది ఏంటంటే కెమెరాలు ఆన్ చేసుకోవడం, మనం విజిబుల్ గా ఉండడం, ధైర్యంగా నన్ను ఫేస్ చేయండి. కమాన్, ధైర్యంగా నన్ను ఫేస్ చేయండి. నేను అందరినీ చూడాలనుకుంటున్నాను. ఇంత ధైర్యంగా నేను ఇంతమంది 244 మందిని ఫేస్ చేయడానికి సిద్ధమైనప్పుడు మీకు ఒక్కడిని ఫేస్ చేయడానికి ఏం ప్రాబ్లం? కమాన్, ఫేస్ చేయండి నన్ను, ఫేస్ మీ ఫస్ట్. ఇంకొంతసేపు అయితే నేను ఎలాగో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టేస్తాను, అప్పుడు మీకు స్క్రీన్ మీద ఇంకెవరు కనిపించరు కూడా. బిఫోర్ దాట్ మనందరం కూడా కెమెరాలు ఆన్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ దాదాపుగా ఒక 20 మంది ఫెసిలిటేటర్స్ ఉంటారు, ఒక 3, 4, 5 మెంటర్లు ఉంటారు. వీళ్ళందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ గ్రూపులకు సంబంధించిన ఫెసిలిటేటర్స్ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వీళ్ళలో ఏం సమస్య ఉంది? వీళ్ళు కెమెరా ఆన్ చేసుకొని చూస్తున్నప్పుడు వీళ్ళలో ఏమైనా సమస్య ఉందా? వీళ్ళలో మనం మార్చాల్సింది ఏమైనా ఉందా? వీళ్ళ అటెన్షన్ ప్రాబ్లం ఉందా? వీళ్ళు సరిగ్గా వింటున్నారా లేదా? వీళ్ళు ఇంకేదైనా చేసుకుంటున్నారా? ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాం, టెస్ట్ చేయడానికి కాదు. శ్రీరామ్ ఏం చెప్తాడు, లక్ష్మి గారు ఏం చెప్తారు, ఏవి గారు ఏం చెప్తారు, లేదా అంటే మా శ్రీశైలం గారు ఏం చెప్తారని టెస్ట్ చేయడానికి రాలేదు ఇక్కడికి. మనం నేర్చుకోవడానికి వచ్చాం. ఈ క్లాస్ కి నేను వచ్చినప్పుడు కూడా నేర్చుకోవడానికి వచ్చినట్టే సైలెంట్ గా మూసుకొని అన్ని ఓపెన్ చేసి కూర్చున్నా. కాబట్టి మిమ్మల్ని కూడా చేతులెత్తి, ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు ఉండొచ్చు, టీచర్లు ఉండొచ్చు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, వాట్ ఎవర్, కానీ ఓపెన్ కెమెరా ఆన్ చేసి పెట్టుకోండి. ఫెసిలిటేటర్స్ మీరు ముందు ఆన్ చేసుకొని వాళ్ళకు ఒక మార్గదర్శకంగా ఉండండి, మీరు కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో యా, ఇక మనం నేర్చుకోవడానికి వచ్చామని చెప్పాం. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఇప్పుడే జాయిన్ అయిన మీ అందరూ ఈ స్కూల్లో ఏ క్లాస్ లో జాయిన్ అవుతారు? మొట్టమొదట ఏ స్కూల్కి వెళ్ళినా ఎవరైనా జాయిన్ అయ్యేది నర్సరీలోనే. ఇవాళ మీరు కూడా నర్సరీలోనే జాయిన్ అయ్యారు. ఇవాళ మనం నర్సరీ క్లాసే స్టార్ట్ చేయబోతున్నాం. నా క్లాస్ ఇంతకు ముందు విన్న వాళ్ళందరికీ, నా క్లాస్ అనను సెషన్, నాలెడ్జ్ షేరింగ్. ఈ నాలెడ్జ్ షేరింగ్ ఇంతకు ముందు విన్న వాళ్ళందరికీ తెలుసు నేను దేంతో స్టార్ట్ చేస్తాను. వాళ్ళకి ఇది కొత్త కాకపోవచ్చు, మీ అందరికీ కొత్త కాబట్టి చెప్తున్నాను. మనం నర్సరీలో ఉన్నాం, నర్సరీ స్టూడెంట్స్ లో ఉందాం. నర్సరీలో ఏం నేర్చుకోవాలో అదే నేర్చుకుందాం. ఫెసిలిటేటర్స్ కాని వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ డౌన్ చేయండి, ఓకేనా? ఫెసిలిటేటర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, వాళ్ళకి కోహోస్ట్లు ఇస్తారు. చలో, సో నర్సరీలో మనకు వెళ్ళగానే ఒక స్కూల్లో ఏం నేర్పుతారు? మీ అందరికీ తెలుసు, ABCDEFG అని స్టార్ట్ చేస్తారు. మొట్టమొదట ఏ అనే అక్షరం దిద్దిస్తారు, లేదంటే ABCD అని పాడిస్తారు, రైట్? సో మనం కూడా ఇవాళ ABCDEలే నేర్చుకోకపోతున్నాం. అండ్ ఇక్కడ నేను అందరికీ మ్యూట్ ఆల్ కొడుతున్నాను, ఎవరికి మ్యూట్ చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. అన్మ్యూట్ చేసుకునే అవకాశం ఇవ్వడం లేదు. కేవలం ఫెసిలిటేటర్లు మాత్రమే అన్మ్యూట్ చేసుకోగలరు, ఎందుకంటే కొంతమంది మధ్యలో అన్మ్యూట్ చేస్తున్నారు, అందుకని చేసేసాను. హ్యాండ్స్ డౌన్ చేయండి, ఎందుకంటే ఫెసిలిటేటర్స్ మాత్రమే హ్యాండ్స్ రైజ్ చేసి ఉంచారు, మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి, రైట్? సో ABCD పాట మొదట మనం నేర్చుకోబోతున్నాం. ఈ ABCD పాఠం ఏంటి అంటే, EPS కి ABCDకి ఏంటి సార్ సంబంధం అంటే, EPS మొదలెట్టేటప్పుడు మేము ఇక్కడి నుంచి మొదలెట్టామని మీకు గుర్తుండేలాగా ఒక ఫార్ములా ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది, తయారు చేసింది, అదే ABCDE. చలో, ABCD అంటే ఏంటో ఒక్కసారి స్క్రీన్ షేరింగ్ తో నేను స్టార్ట్ చేస్తాను. మీకు నా స్క్రీన్ మీకు కనిపిస్తుందో లేదో చెప్పండి మీరందరూ. నాకు మీరు ఎలా చెప్తారంటే గొంతు రేజ్ చేసి చెప్పక్కర్లేదు, ఇలా థమ్స్ అప్ చేసి చూపించండి. మీ ఎంతమందికి కనిపిస్తుందో నేను చెక్ చేస్తాను. ఎస్ ఎస్ ఎస్, అందరికి కొంతమందికి కనిపిస్తుందంటే గుడ్, కనిపిస్తుందని అర్థం, వెరీ గుడ్. చలో, నేను ఇప్పుడు ఈ పవర్ పాయింట్ ని షేర్ చేయబోతున్నాను, స్లైడ్ షో స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, చలో, ABCD టెక్నిక్ ఏంటి? ABCD టెక్నిక్, దీనికి మన EPS కి సంబంధం ఏంటి అంటే, ఓ దిగ్విజయంగా ఉందండి. నేర్చుకునేవి అక్షరాలే అయినా వాటి వెనక పరమార్థాలు, అర్థాలు చాలా పెద్దవి. అవి కానీ మీరు ఒక్కసారి వంట పట్టించుకున్నారు అంటే మొత్తం EPS మొదటి క్లాస్ లో అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి ఈ ABCDల మీదే మొత్తం క్లాస్ అంతా రన్ అవుతుంది. సో మొట్టమొదటిగా ఈ ABCDలో మొదటి అక్షరం ఏంటి అంటే ఏ. ఈ ఏ అంటే ఏంటి?
మీ ఫోకస్ దీనిపై నాకు కావాలి. ఎందుకంటే ఇవాళ ప్రధానంగా ఈ క్లాస్ లో ఏ గురించి ఎక్కువ చర్చించుకుంటాం. ఎందుకంటే మొదటి క్లాస్ కదండి. మొదటి క్లాస్ లోనే ఆవకాయ అన్నం పెట్టామనుకోండి, అన్నప్రాసన రోజు ఆవకాయ పెడితే ఏమవుతుంది? విరోచనాలు అయితే అజీర్తి చేస్తుంది. కాబట్టి ఇవాళ మనం అది చేసుకోవట్లేదు. కేవలం ఏ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, మిగతా వాటి గురించి కొంచెం కొంచెం మాట్లాడుకుంటూ ముందుకెళ్తాం. వాట్ ఈస్ ఏ? ఏ అంటే అట్రాక్షన్. అట్రాక్షన్ ఎలా వస్తుంది? అటైర్ తో వస్తుంది. అటైర్ అంటే ఏంటి? ఆహార్యం, వస్త్రధారణ, వేషధారణ, ఇవే కదా అటైర్ అంటే. ప్లీజ్, మీరు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు తెలుగు పండితులు ఉంటారు. అటైర్ అంటే కేవలం వస్త్రధారణే కదా, మళ్ళీ వేషధారణ అంటాడు ఏంటి అని లిటరల్ మీనింగ్ మాట్లాడుతుంది. యాక్రోనిమ్ ని మనం విభజించి దాన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు దానికి అనుగుణంగా ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ వెళ్తాం. సో దాన్ని లింక్ చేసుకుని వెళ్తున్నాం. కేవలం అటైర్ అంటే ఇది అని పదార్థం, ప్రతి పదార్థాన్ని ఇక్కడ పట్టుకోకండి, దాని వెనకాల ఉన్న జిస్ట్ ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఒక మనిషిని మనం చూడగానే వీడు మంచివాడు, వీడు పిచ్చోడు, వీడు అడుక్కునేవాడు, వీడు మురికి వెధవా, వీడు బ్రిటిషోడు, వీడు అమెరికన్ ఎలా పోల్చుకోగలుగుతున్నాం? ఒకటి వాడి వేషధారణ, రెండు వాడి వస్త్రధారణ ద్వారా మనం పోల్చుకోగలుగుతున్నాం. ఇవాళ వీళ్ళు ముస్లిం, వీళ్ళు క్రిస్టియన్, వీళ్ళు హిందూ అని ఎలా పోల్చుకోగలుగుతున్నాం? ఒకవేళ మనకి పిల్లల్లో చార్ట్స్ వేసి చూపించమంటే, పిల్లల్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా వివిధ వాళ్ళు చూపించమంటే ఏం చేస్తారు? వేషధారణ చూపిస్తారు. మెడలో కాషాయ కండువా, కిందన తెల్లటి పంచారు, ద్రాక్షమాల వేసుకున్నవాడు హిందూ 3 బెట్లు పెట్టుకున్నాడు, లేదంటే 3 నిలునామాలు పెట్టుకున్నాడు అని చూపిస్తారు. ఒక ముస్లిం అనగానే ఒక టోపీ పెట్టి, ఒక కుర్తా వేసి, షేర్వాణి ఇలా చేతులు పైకెత్తి చూపిస్తా ఉంటాడు. ఆయన ముస్లిం అంటాం. ఎవరో గీతలు గీస్తున్నారు, వీళ్ళకి అర్జెంట్ గా పర్మిషన్లు తీసేయాలి. ఒక్క నిమిషం తీసేస్తున్నా. అల్లరి పిల్లోళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. చలో, అయినా పర్వాలేదు, మీ అల్లరిని ఎలా తట్టుకోవాలో మాకు తెలుసు. రైట్, ఇంకా మీరు ఎవరు గీయలేరు, మొత్తం అండర్ అవర్ కంట్రోల్. చలో, మనం ముస్లిం ని ఇలా అని గుర్తుపడుతున్నాం. ఎలా? లైక్ ఒక టోపీ పెట్టుకొని, ఒక కుర్తా వేసుకొని, ఇట్లా చేతులు పెట్టుకొని మనకు డిపిక్ట్ చేస్తే ఆయన ముస్లిం అనుకుంటున్నాం. తెల్లటి పూర్తిగా ఒక డ్రెస్ వేసుకొని, మెడలో ఒక సిలువ వేసుకొని, చెయ్యెత్తి ఇలా పట్టుకుంటే ఆయన్ని ఫాదర్ అనో లేదా క్రిస్టియన్ అనో మన పిల్లలకి చాట్ లో చూపిస్తాం. ఇది దేని వల్ల సాధ్యమవుతుంది? అలాగే రంగు, రుచి, చిక్కదనం ఒక యాడ్ చూసే ఉంటాం మనం. ముందు మనం టీ చూసినా ఏం చూసినా ముందేం చూస్తాం? కళ్ళతో చూస్తాం. ఫస్ట్ వి సెన్స్ విత్ అవర్ ఐస్. మనం కళ్ళతో వ్యక్తిని గాని, వస్తువుని గాని, దేన్నైనా చూసి దాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి ముందు ఏం చూస్తాం? కళ్ళతో దేన్ని చూడగలమో దాన్ని చూస్తాం. కళ్ళతో ముందుగా మనిషిలో కనిపించేది ఏంటి అంటే, దూరం నుంచి ఫేస్ స్పష్టంగా కనిపించకపోయినా డ్రెస్ స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఒక స్టేజ్ ఎక్కాలనుకున్నప్పుడు మీకు ఒక చక్కటి ఆహార్యం ఉండి తీరాలి. ఆ ఆహార్యం ఎలా ఉండాలి అంటే, అమ్మాయిలైతే ఇలా ఉండాలా? ఇలా ఉండాలంటే ఇలా చెప్పండి, కాదంటే ఇలా చెప్పండి. ఇలా ఉండాలంటారా? ఏ నరసింహాచారి గారు ఇలా ఉండాలంటారా? నో. ఓకే, సరే, పోనీ ఇలా ఉండొచ్చా? సరదాగా మంచి టీ షర్ట్ వేసుకుని, దానికి గాలి బొక్కల చొక్కాలా వేసుకొని, కింద జీన్స్ ప్యాంట్ వేసుకుని వెళ్తే మీరు వింటారా? ఇంకా నరసింహాచారికి ఒక్కరు చెప్తే సరిపోదు, మిగతా వాళ్ళకి చేతులు లేవా? కమాన్, ఇలా అంటే వింటారా? నో. మరి ఒక అమ్మాయి ఇలా నైటీలో వచ్చి చక్కగా చెప్తుందంటే, ఈపీఎస్ క్లాస్ అయితే వింటారా? వేరే క్లాసులు వింటారేమో, ఈపీఎస్ క్లాస్ వింటారా మీరు? డెఫినెట్ గా వినరు. పోనీ ఇందులో చూడండి, ఇప్పుడు ఏమైనా కాస్త తేడా కనిపిస్తోందా? కనిపిస్తోంది. కాస్త గ్రూమ్డ్ గా ఉన్నారు వీళ్ళు, కాస్త మంచి సెన్సిబుల్ డ్రెస్సింగ్ వేసుకున్నారు అని అనిపిస్తోంది మనకి. ఇంకా మనకి మనసు చాలట్లేదు, బికాస్ ఫ్రమ్ వీఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఇండియా. మంది ఇండియా కాబట్టి ఇంకాస్త కొంచెం ఇంకా బాగుంటే బాగుండి అనిపిస్తా ఉంటది మనసులో. ఇది వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఇవి. ఇలా మన వెస్టర్న్ లో ఒకవేళ వెళ్ళి అలాంటి స్టేజెస్ మీద వెళ్తే ఖచ్చితంగా ఇలా డ్రెస్సింగ్ వేసుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అక్కడ యూపీఎస్ లో మంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా ఇలాంటి వేషధారణ పనికి వస్తుంది. కానీ మన చూడండి, అంటే ఒకవేళ ఆడవాళ్ళ గురించి తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి వేర్ ఉంది? ఈ వేర్ తాలూకా రకాలు, వేర్ అంటే వస్త్రధారణ, వీటి రకాలు ఏంటి అని ఒకసారి చూద్దాం. క్యాజువల్ గా ఉండడం అంటే, ఇప్పుడు సాధారణంగా సరదాగా మన మనుషులతో మాట్లాడడానికి వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనం చాలా క్యాజువల్ గా ఉంటాం. అప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుందో చూడండి. ఒకవేళ అది స్మార్ట్ క్యాజువల్ అంటే అవసరానికి తగ్గట్టు మనం క్యాజువల్ గా ఉంటూ ఒక చిన్న గ్యాదరింగ్ అడ్రస్ చేయాలనుకుంటే స్మార్ట్ క్యాజువల్. బిజినెస్ ఫార్మల్, ఫార్మల్ బిజినెస్. ఒకవేళ బిజినెస్ అంటూ చేస్తే లేడీస్ వెస్టర్న్ అవుట్ఫిట్ వేసుకోవాలనుకుంటే కాస్త మోకాళ్ళు కిందకి రావాలని. బిజినెస్ క్యాజువల్, ఒకవేళ బిజినెస్ క్యాజువల్ అనుకుంటే చూడండి ఎట్లా ఉందో, కేపీ టైప్ ఉంది, పైన ఒక షర్ట్ ఉంది. ఒకవేళ పూర్తిగా బిజినెస్ ఎటికెట్ ఫాలో అవ్వాలంటే ఒక చక్కటి బ్లేజర్ వేసుకొని అలా ప్యాంట్ వేసుకొని ఉండొచ్చు. ఓకే, ఇది కాదు, ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు సార్, మన ఇండియా అన్నారనుకోండి, మనకేం వర్కౌట్ అవుతాయి? మరి వెళ్దాం దానిలో కూడా. మరి మగాళ్ళ గురించి కూడా చెప్పుకుని వెళ్దాం. లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ ఫస్ట్ చెప్పేసాం, మరి మా గురించి చెప్పరా అని నరసింహాచారి గారు అడుగుతారు సీరియస్ గా, నవ్వుతారు మధ్యలో.
కాబట్టి అందుకు 1 ఇలా బనీన్లు వేసుకొని వెళ్తే బాగుంటుందా? ఖచ్చితంగా బాగోదు. పోనీ బనీన్ కింద ప్యాంట్ వేసుకుని వెళ్తే బాగుంటుందా? బాగోదు. టీ షర్ట్ వేసుకొని కింద షార్ట్ వేసుకుని వెళ్తే బాగుంటుందా? షూ వేసుకొని? బాగోదు. 4 టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని బ్లూ కలర్ ప్యాంట్ మీద బ్రౌన్ కలర్ షూ వేసుకొని వెళ్తే బాగుంటుందా? బాగోదు. నెక్స్ట్ షర్ట్ వేసుకున్నాం సార్, కానీ కింద బ్రౌన్ కలర్ ప్యాంట్ ఉంది, బ్రౌన్ కలర్ షూ ఉంది. ఇది సెట్ అవుతా? సెట్ అవ్వదు. మరి ఏం సెట్ అవుతోంది? చలో 6th ప్లేస్ నుంచి కాస్త సెన్సిబుల్ గా కనిపిస్తోంది సార్. ఎందుకు? షర్ట్, ప్యాంట్, బెల్ట్, కిందన బ్లాక్ షూ, ఒక ప్రాపర్ ఫార్మల్ గా కనిపిస్తోంది సార్ మాకని. కరెక్ట్, ప్రాపర్ గా ఫార్మల్ సెటప్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అండ్ తర్వాతకు వస్తే కొంచెం ఎగ్జిక్యూటివ్ స్టైల్లో టై కట్టుకున్నాడు. ఎస్, ఇంకాస్త హుందాతనం పెంచేసుకున్నాం మనం. ఆ తర్వాత బ్లేజర్ వేసుకున్నాడు, టై తీసేశాడు. యా, కొంచెం పెరిగింది బరువు. ఆ తర్వాత బ్లేజర్ వేసుకున్నాడు, టై కట్టుకున్నాడు, కానీ ప్యాంట్ అండ్ బ్లేజర్ రెండు అంతగా మ్యాచ్ అవ్వట్లేదు. కొంచెం డార్క్ బ్లేజర్ వేసుకుని కొంచెం లైట్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు, వర్కౌట్ అవ్వట్లేదు. కానీ లాస్ట్ 10th వన్ చూడండి, ప్యాంట్ అండ్ బ్లేజర్ రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. ఎప్పుడు కూడా లైట్ కలర్ షర్ట్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. టాప్ ఎప్పుడు లైట్ కలర్ లో ఉండాలి. తర్వాత కిందన దానిపైన వేసుకునే బ్లేజర్ అండ్ కింద వేసుకునే ప్యాంట్ అవి డార్క్ కలర్ లో ఉంటే దాని లెక్కే వేరు. అండ్ ఆ టై కూడా లైట్ కలర్ షర్ట్ పైన డార్క్ కలర్ టై అయితే ఎగ్జాక్ట్ గా కూర్చుంటుంది. అండ్ కిందన షూ ఎప్పుడు కూడా మాక్సిమం టైమ్స్ బ్లాక్ వేసుకుంటే ఏ అవుట్ఫిట్ కైనా సెట్ అవుతుంది. ఇదే ఫార్ములా ఇది ఎవరికి మనకు తెలియంది కాదు, మనందరికీ బాగా తెలుసు. చాలా మంది ఇందులో ఈ పాటికే కోట్లు వేసుకుని ఉంటారు. కొంతమంది ఇక్కడ బనీలు వేసుకుని కూడా క్లాసులకు హాజరవుతున్నారు. ప్లీజ్ మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. ఇవాళ నుంచి ఈపీఎస్ కి వచ్చేటప్పుడు బనీళ్లు అవి వేసుకొని హాజరవ్వకండి. సార్ శ్రీరామ్ సార్, 1 minute లో వాయిస్. ఇప్పుడు ఓకేనా? ఒక్కసారి చూసుకోండి, ఏమైనా డిఫరెన్స్ ఉంది. స్టైల్లో వెళ్తుంది, నేను ఎక్కడ తగ్గించలేదు. తగ్గింది, బాగా తగ్గిపోయింది ఇప్పుడు. చాలా శ్రీరామ్ సార్ హెడ్ సెట్ ఏమైనా పెడతారా? ఒక్క నిమిషం. ఓకే, ఏదో డిఫరెన్స్ వచ్చింది బాగా. ఎందుకంటే మేము చూసిన శ్రీరామ్ గారు కాదు ఇప్పుడు. పోయింది, దానికి ఏం చేయలేము. ట్రై చేద్దాం. నేను వినిపిస్తున్నానండి. ఓకే సార్. క్లియర్గా ఉందా? లక్ష్మి గారు ఓకేనా మీకు? ఓకే సార్. ఇప్పుడు సౌండ్ కొంచెం ఏమైనా చూడండి, ఏమైనా తేడా వచ్చిందేమో మీకు. ఎస్ సార్, కొంచెం సౌండ్ లో వస్తుంది. డివైస్ లో ఏమైనా పెంచాలేమో. డివైస్ చూడండి సార్, డివైస్ లోనే డిఫరెన్స్, మీ గొంతు కాదు. గొంతు ఫస్ట్ లో బాగా వచ్చింది, డివైస్ లో ఏదో తేడా వచ్చింది తర్వాత. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా? రావట్లేదు ఇప్పుడు కూడా? లేదు సార్, రావట్లేదు. లో 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 ఇది కాదులే. లో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఓకే, రైట్. సో దయచేసి అందరికి స్క్రీన్ షేరింగ్ వస్తుంది కదండి? ఓకే సార్, ఓకే. సో ఎవరు బనీన్లు అవి వేసుకొని క్లాసులకు రాకండి, కొంచెం ప్రాపర్ డ్రెస్సింగ్ తో రండి. 2-3 చూశాను, ఎందుకంటే 300 మందిలో 2-3 పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. వాళ్ళే గ్రహించి దయించి బనీన్లు అవి వేసుకొని రాకండి. ఇదేమి సరదా క్లాస్ కాదు, కొంచెం డిగ్నిఫైడ్ పీపుల్ అందరూ వచ్చి మనం మాట్లాడుకునే ఉందాపరమైన క్లాస్. అండ్ మనం మాట్లాడుకునేది కూడా ఆహార్యం గురించి, వస్త్రధారణ గురించి, వేషధారణ గురించి కాబట్టి మీకు నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను. సో ఎలా ఉండాలి అంటే, 10వ నెంబర్ డ్రెస్సింగ్ వాడు మనకి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. వాడిని గుర్తుపెట్టుకోండి, ఆ 10వ నెంబర్ వాడిని. మనం ఒకటే ఫార్ములా ఇందాకే చెప్పాను మీకు, లైట్ కలర్ పైన షర్ట్ ఉండాలి. మనం ఇవాళ మీరెందుకు సార్ బ్లాక్ వేసుకొని వచ్చారంటే, నేను కుర్తా వేసుకొని వచ్చాను కాబట్టి ఇది డార్క్ నేవీ బ్లూ బ్లాక్ లా మీకు కనిపిస్తోంది. దిస్ ఇస్ ఏ కుర్తా విత్ ఎ స్మాల్ డిజైన్ కాబట్టి దిస్ ఇస్ ఓకే. ఇది కూడా మీరు వేసుకుని వెళ్ళొచ్చు. ముందు అదే మీకు చెప్పబోతున్నాను నేను. సో నెక్స్ట్ ఏంటి అంటే, మన డ్రెస్సింగ్ లో చూడండి, మన యాక్సెసరీస్ కూడా మనం వేసుకునే వాటికి మ్యాచ్ అవ్వాలి. ఒకవేళ మీరు బ్రౌన్ కి దగ్గరగా ఉండే కలర్స్ వేసుకుంటే బ్రౌన్ షూ వేసుకోండి, బ్లాక్ కి దగ్గరగా కలర్లు ప్యాంట్ రూపంలో వేసుకుంటే బ్లాక్ షర్ట్స్ వేసుకోండి, బ్లాక్ షూస్ వేసుకోండి. మీ ఆడవాళ్ళు ఒకవేళ మీరు ధరించే ఈ గొలుసులు ఇవన్నీ ఉన్నాయంటే వాటిని మీ డ్రెస్ కి తగ్గట్టు మ్యాచ్ చేసుకుని ధరించండి. లేకపోతే మన్ని అవతల వాళ్ళు అంచనా వేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే,
ముందు కళ్ళతో మనిషిని చూసి అంచనా వేస్తాం మనం. మన టీచర్ని, మన ప్రొఫెసర్ని మీరు ఇదివరకు మీరు క్లాసులకు వెళ్ళిన రోజులు గుర్తెచ్చుకోండి. ఆయన వేషధారణని లేదంటే బయట కనిపించే వ్యక్తుల వేషధారణని చూసి వీడేంట్రా ఇలా ఉన్నాడు, వీడు మనకి చెప్తాడా అని మాత్రం అనిపించుకోకూడదు మనం. వీడు మనకి చెప్పగలడు అని మొదటి లుక్ లోనే మనం వాళ్ళకి ఆ విషయాన్ని కన్వే చేయగలగాలి. అలా చేయాలి అంటే ప్రాపర్ డ్రెస్సింగ్ అవసరం. అదే అట్రాక్షన్, దట్ ఈస్ అటైర్. దాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రియమైన మిత్రులారా. స్త్రీలు అనుకోండి, చక్కగా ఇలాంటి శారీ కట్టుకొని వెళ్ళొచ్చు. అగో అక్కడ ఆకులు మామిడి పిందులు ఉన్నాయి, అప్పుడే అందరూ చూస్తున్నారు స్త్రీమూర్తులు ఇక్కడ భలే ఉంది ఈ చీరని. అది నేను యాక్చువల్ గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కొన్నానండి, ఆ పాప కోసం కట్టించి ఫోటో తీసాం. మీరు కూడా అక్కడ ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మంచి శారీ కట్టుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. రంగురంగుల 7 రంగులు కనిపించే ఒక రంగురంగుల హీరోయిన్ల చీరలు మాత్రం కట్టకుండా కాస్త హుందాతనంగా ఉండే చీర కట్టుకొని వెళ్తే నిండుగా ఉంటుంది సభ. సభలో మీకు కూడా అలాంటి గౌరవమే దక్కుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. తర్వాత ఇంకా ఏమేమి వేసుకోవచ్చు? చుడిదార్లు వేసుకోవచ్చు. చక్కటి చుడిదార్ అయి ఉండాలి. లో నెక్, లో ఏవో ఉంటాయి కదా రకరకాలు, అలాంటివి కాకుండా హుందాతనాన్ని పాడు చేయని ఏ చుడిదార్ అయినా మీరు వేసుకోవచ్చు. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ వేర్, దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. తర్వాత మగాళ్ళైతే కుర్తా, ఇప్పుడు నేను అలాంటి కుర్తా వేసుకున్న సేమ్. సో కుర్తా వేసుకోవచ్చు చక్కగా. కుర్తా వేసుకున్నప్పుడు డార్క్ లైటే ఉండాలనే రూల్ లేదు, పైన డార్క్ కూడా మీరు వేసుకొని వెళ్ళొచ్చు కుర్తాకి మాత్రమే. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసాం, అటైర్ అయిపోయింది. ఏ అనే అక్షరాన్ని తెలిసేసుకున్నాం. సో ఏ ఫర్ అట్రాక్షన్ అండ్ అటైర్. దీని గురించి మరింత వివరంగా తెలియాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మీరు వెళ్ళాలి. అప్పటి వరకు ఈ మాత్రం చాలు, దీని గురించి నేర్చుకొని సరిపెడదాం, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. మీరు ఎక్కడున్నా సరే దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. నేను ఒక లెక్చరర్ అయ్యండి, ఒక క్యాజువల్ టీషర్ట్ నెక్ టీషర్ట్ వేసుకొని నేను క్లాస్ చెప్పడానికి వెళ్ళాను అనుకోండి, అంతే తరహాలో ఆ స్టూడెంట్ మిమ్మల్ని అంత ఈజీగా తీసుకుంటాడు. మీరు అడగొచ్చు, సార్ స్టూడెంట్ మనం ఈజీగా తీసుకోవడమే మనకు కావాలి కదా, వాడితో మనం కలిసిపోవాలి కదా అని. వాడితో మిమ్మల్ని కలిసిపోమంటే వాడి స్థాయికి మీ ఆలోచనలు తీసుకెళ్లి వాళ్ళు కలుపుకోవాలి, కానీ వాడి స్థాయికి మీరు బుల్లెట్ కట్ అయిన టీషర్ట్లు వేసుకొని వేషధారంతో వెళ్ళిపోయి కలవమని కాదు. అక్కడ కనీసం తెలియాలి కదా, క్లాస్ లో నిలబడితే ఆ పైన నిలబడింది లెక్చరరా లేకపోతే స్టూడెంట్ అని అనుమానం రాకూడదు. అంటే మీరు యంగ్ గా ఉన్నారనుకోండి, డెఫినెట్ గా అనుమానం వస్తుంది, పర్వాలేదు, అది మీకు కాంప్లిమెంట్. కానీ బట్టల ద్వారా అనుమానం రాకూడదు. సో జాగ్రత్తగా దాన్ని చూసుకోండి. ఈవెన్ ఈపీఎస్ కి వెళ్తున్నారా, ట్రైనింగ్ కి వెళ్తున్నారా, ఒక కోచ్ గా వెళ్తున్నారా, వీటి తేడాలు కూడా ముందు ముందు మీకు తెలుస్తాయి. ఎలా వెళ్ళినా సరే మీ వస్త్రధారణ, చెప్పా కదా, రంగు, రుచి, చిక్కదనం. రంగు అంటే మన వేషధారణ, వస్త్రధారణ. రుచి అంటే మీరు మాట్లాడే వాయిస్ తాలూకా రుచి వాళ్ళకి వినసొంపుగా హాయిగా శ్రావ్యంగా ఉండాలి. 3 చిక్కదనం, మీ కాంటెంట్ లో చిక్కదనం. దాని గురించి మనం ముందు ముందు కూడా మాట్లాడుకోబోతున్నాం. వీటిని ఫాలో అవడానికి ట్రై చేయండి. బి అంటే ఏంటి భయ్యా అంటే, బి స్టాండ్స్ ఫర్ బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ గురించి మీకు ఒక ప్రత్యేకమైన క్లాస్ ఉంటుందండి. నెక్స్ట్ ఒక సెషన్ ఉంటుంది, మొత్తం 45 మినిట్స్ లాంగ్ సెషన్ ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్ మీకు దానికి తీసుకుంటారు కాబట్టి దాని జోలికి నేను వెళ్ళను. కాకపోతే ఒక్క చిన్న రిఫరెన్స్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇది ఏంటంటే, మనం మాట్లాడే మాటలు ఒక ఈపీఎస్ గా, అంటే ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మీరు స్టేజ్ ఎక్కినా, లేదా ఏదైనా సెషన్ తీసుకోవడానికి వెళ్ళినా, ఏదైనా వివరాలు పంచుకోవడానికి వెళ్ళినా, మీరు మాట్లాడే మాటల్లో మీ కాంటెంట్ ప్రభావం అనేది ఒక 7% మాత్రమే మిమ్మల్ని వినేవాళ్ళు, మిమ్మల్ని చూసే వాళ్ళ మీద ఉంటుంది. 33 నుంచి 38% వరకు దాదాపుగా మీ గొంతులో వస్తున్న వంపులు, ఆ ప్రవాహం మీద ఆధారపడి ఉంటుందట. మరి మేజర్ ఏం పట్టుకుపోతుందయ్యా అంటే బాడీ లాంగ్వేజ్. 55% మీ ముఖ కవళికలు, మీ చేతుల కదలికలు, మీ ఆహార్యంలో మీరు చూపించే రకరకాల ఎక్స్ప్రెషన్స్, వాటి ద్వారానే మొత్తం 55% కమ్యూనికేట్ అవుతుందట. ఇది నేను చెప్పిన విషయమో లేదా ఇక్కడున్న ఫెసిలిటేటర్స్, మెంటర్స్ చెప్తున్న విషయం కాదు. ఒక పెద్ద రీసెర్చ్ ద్వారా తెలిసిన, ఒక స్టడీ ద్వారా తెలిసిన ఒక అంశం. 55% బాడీ లాంగ్వేజ్ ద్వారానే మనం కమ్యూనికేట్ చేస్తాం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇలా ఉంది అంటే ఏం చెప్తున్నాం? ఇలా అంటే మనందరం ఎస్ సూపర్, మనం మాట్లాడకుండానే ఇలా చూపిస్తున్నాం, రైట్? అలాగే ఇలా అంటే ఏంటో మీకు తెలుసు, ఇలా అంటే ఏంటో తెలుసు, ఇలా అంటే ఏంటో తెలుసు. ఇలా ఒక్కొక్క వేలుకు ఒక్కొక్క అర్థం ఉంది. మనం ఇలా చూస్తూ చూస్తూ కనుబొమ్మలు ఇలా ఎగరేసాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎలా ఉన్నావు భయ్యా అని మనం తెలియకుండానే అడుగుతున్నాం, నోరు వాడకుండా అడుగుతున్నాం. ఇలా అంటే ఏంటి సంగతి అని కూడా అడుగుతున్నాం. సో ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ కున్న ఇంపార్టెన్స్ ని తెలియజేస్తున్నాయి. అవి నెక్స్ట్ సెషన్ లో మీరు తెలుసుకుంటారు. సో బాడీ లాంగ్వేజ్ అంటే సింపుల్ గా చూపించాను మీకు ఇక్కడ.
ఫేస్, బాడీ, చేతులు. ముఖ్యంగా మనం మొత్తం కప్పేసుకున్నప్పుడు ఏం కనిపిస్తాయంటే చేతులు కనిపిస్తుంటాయి, మన ముఖం కనిపిస్తుంటుంది. వీటిలోనే మన ఎక్స్ప్రెషన్స్ అన్నిటిని పలికించి మనం చెప్పాలనుకున్న భావాన్ని అవతల వాళ్ళకి విసరగలిగే శక్తి మనలో ఉండాలి అంటే బాడీ లాంగ్వేజ్ మనకి రావాలి. అదెలా అనేది మీరు ముందు ముందు వింటారు. ఇక తర్వాతది సి. ఏంటి సి? సి ఫర్ కార్, సి ఫర్ క్యాట్, సి ఫర్ ఏంటి? సి ఫర్ కాంటెంట్. ఇందాక చెప్పా కదా, చిక్కదనం. ఈ చిక్కదనం మీ కాంటెంట్ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ కాంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీకు పూర్తి స్థాయిలో ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో కాంటెంట్ ప్రిపరేషన్ ఎలా, ఏ అంశాలు ముందు పరిగణించాలి, ఏ అంశాలను స్వీకరించాలి, వేటిని తీసేయాలి, ప్రిసైజ్ చేయడం కూడా రావాలి. మనం కాంటెంట్ ఇప్పుడు నేను ఏబిసిడి టెక్నిక్ గురించి మీకు చెప్దామని మొదలెట్టినప్పుడు రీసెర్చ్ నాకు కొన్ని లక్షల పేజీల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ నా ఆడియన్స్ ఎవరు, వీళ్ళ స్థాయి ఏంటి, వీళ్ళు ఏం నేర్చుకోవడానికి వచ్చారు, ఎక్కడి నుంచి మొదలవుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి చెప్పి ఎక్కడ ఆపేస్తే బాగుంటుందనేది తెలిసి నేను దాన్ని కాంటెంట్ ని ప్రిసైజ్ చేసుకోవాలి. అవన్నీ కూడా కాంటెంట్ ప్రిపరేషన్ లో మీకు చెప్తారు. సో సి ఫర్ కాంటెంట్. నెక్స్ట్ డి. డి ఫర్ డాగా? డెఫినెట్ గా కాదు. మరి డి ఫర్ ఏంటి? డైరెక్షన్. ఏంటి డైరెక్షన్ అంటే యాక్షన్, క్లాప్, ఇదా డైరెక్షన్ అంటే? డెఫినెట్ గా కాదు. మీరు మాట్లాడే స్పీచ్ కి ఒక దిశ ఉండాలి. దిశ దశ అంటాం చూసారా, ఆ దిశ మీ స్పీచ్ కి ఉండాలి, మీరు మాట్లాడే మాటలకు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఏబిసిడి టెక్నిక్ గురించి మాట్లాడడానికి వచ్చి ఆ రకంగా చూసుకుంటే మరి ఆ సంవత్సరంలో మరి మన ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు 700 శ్లోకాలను అనర్గళంగా అర్జునుడికి అద్భుతంగా అప్పచెప్పినప్పుడు అర్జునుడు ఆయనకి 100 మార్కులు వేశాడు అని ఇలాంటి పిచ్చా ప్రలాపన చేశారనుకోండి, ఏం చెప్పడానికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అయ్యా అని నరసింహాచార్య లాంటి వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే ఆయనకి భగవద్గీత తెలుసు. లేకపోతే మా లక్ష్మీ మేడం అడుగుతారు, ఎందుకంటే ఆవిడ క్లాసులు చెప్పుకున్నారు. సో నేను ఏం చెప్పాలనే ఒక దిశ, ఒక డైరెక్షన్ ఎప్పుడూ ఉండాలి వక్త అనేవాడికి. సో డైరెక్షన్ మిస్ అయిపోకుండా మన కాంటెంట్ ప్రవహించాలి. అప్పుడే అనుకున్న టైంలో అనుకున్నంత కాంటెంట్ ని ఎగ్జాక్ట్ గా వాళ్ళకి డెలివర్ చేయగలుగుతాం. సో దిశలేని వక్త, దిశలేని ప్రసంగం అనేవి చివరికి ఏ దశ లేకుండా ముగుస్తాయి, అసహ్యమైన ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి డైరెక్షన్ ఉండాలి మీ స్పీచ్ కి, మీరు మాట్లాడేదానికి. ఇది కూడా మీకు ముందు ముందు చెప్తారు. ఇక్కడ కొంచెం డైరెక్షన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, డైరెక్షన్ కి స్పెసిఫిక్ గా మీకు క్లాస్ అంటే ఉండదు, కాకపోతే కాంటెంట్ ప్రిపరేషన్ లోనే దీనికి సంబంధించి కొన్ని వివరాలు మీకు చెప్తారు. కాబట్టి ఈ దిశను మెయింటైన్ చేయండి. అంటే మీరు మాట్లాడే అంశానికి సంబంధించిన రిలేటివ్ అంశాలను కొన్నింటిని జోడించొచ్చేమో కానీ పూర్తిగా డీవియేట్ అయిపోయి, ఇప్పుడు నేను ఏబిసిడి టెక్నిక్ గురించి మాట్లాడుతూ సడన్ గా భగవద్గీతలోకి వెళ్ళిపోయినా, లేదా భగవద్గీత గురించి మాట్లాడుతూ బాడీ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపోయినా, లేదా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ సైంటిఫిక్ ప్రయోగాల్లోకి అబ్దుల్ కలాం జీవితంలోకి వెళ్ళిపోయినా, అది అర్థవంతమైన రసవంతమైన ప్రసంగం కాదు, కానేరదు. ఏం మామ ఏమంటారు కదా? కాబట్టి మీ డైరెక్షన్ ని మీరు మిస్ అవ్వకండి, మీ దిశని మీరు కోల్పోకండి. మీ ప్రసంగం మొత్తం ఏ దిశలో ప్రవహించాలో ఆ దిశలో ఉందా అనేది మిమ్మల్ని మీరే చెక్ చేసుకొని అదే రకంగా ముందు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అలాగే మీ ప్రసంగం వెళ్ళాలి. తర్వాత ఏంటి? వాట్ ఇస్ ఈ? ఈ ఫర్ ఎలిఫెంట్. డెఫినెట్లీ ఎలిఫెంట్ ఏనండి. ఎలిఫెంట్ అంత పెద్ద విషయం ఇది. దాన్నే మనం ఇవాల్యుయేషన్ అంటాం. అంటే మన స్పీచ్ ని మనమే ఎలా ఉందో తెలుసుకోవడం. అంటే మనకి మనం ఎలా తెలుసుకుంటాం అంటే మనమే వెళ్ళి తెలుసుకోవడం అని. ఎలా తెలుసుకుంటాం అలాగా? ఒకటి, మన ఎదురుగా ఉన్న ప్రేక్షకులు ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళు పెట్టే మీ వీడియోకి కామెంట్స్ వస్తాయి, అవ్వచ్చు. లేదా ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాం ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని. అప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతూ కొంత ఫీడ్బ్యాక్ ఇస్తారు, సార్ ఇది మీరు మిస్ అయ్యారు, ఇది చెప్పలేదు, ఇది బాగా చెప్పారని. అవన్నీ విని తెలుసుకోవచ్చు. లేదా అంటే మీ తోటి వాళ్ళు, ఇప్పుడు నాతో ఏవి గారు ఉన్నారు, లక్ష్మి గారు ఉన్నారు, శ్రీశైలం గారు ఉన్నారు, ఈవి గారు ఉన్నారు, వీళ్ళందరూ మెంటర్స్. మౌలాలి గారు ఉన్నారు, వీళ్ళంతా మెంటర్స్ ఉన్నారు. వీళ్ళని అడుగుతాను, ఏం సార్ బానే వచ్చిందా, ఏమైనా మిస్ అయ్యానా? దట్స్ కాల్డ్ ఇవాల్యుయేషన్. ఎందుకు ఇవాల్యుయేషన్ చేసుకోవాలి? నేను తోపుని సార్, నేను తురుమ్ని, నేను దుమ్ము లేపుతా, నాకెందుకు సార్ ఇవాల్యుయేషన్? తప్పండి. ఎప్పుడైనా ఎవరైనా ఎలాంటి పొరపాటైనా చేయొచ్చు. అమెరికా అధ్యక్షుడు అయిపోయిన డొనాల్డ్ ట్రంపే ఎన్నో తప్పులు చేసేసాడు, మనం ఎంత చెప్పండి. కాబట్టి ఇవాల్యుయేషన్ ఇస్ మస్ట్. ఇవాల్యుయేషన్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు గ్రోత్ ఆగిపోతుంది. ఇవాల్యుయేషన్ ఎలా జరగాలి అంటే, ఇక్కడ ఒక ప్రాసెస్ పెట్టాను చూడండి. ఆ మానిటరింగ్ కి ఒక ప్రాసెస్ పెట్టాను, దట్ ఈస్ రెలెవెన్స్. మీ స్పీచ్ ఇవాళ ఆ సందర్భానుసారంగా, అప్పటి పరిస్థితులకు ఆధారంగా అక్కడున్న ప్రేక్షకులకు సరిపడగా ఉందా లేదా, వాళ్ళకి సరిపోయినట్టుగానే మీరు చెప్పారా లేదా, రిలెవెన్స్ ఉందా లేదా, అది ఫస్ట్ చెక్ చేసుకోవాలట.
తర్వాత ఏంటి? ఎఫిషియన్సీ. ఎంత ఎఫిషియెంట్ గా మీరు స్పీచ్ ని డెలివర్ చేశారు. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరు అనుకున్న స్పీచ్ మీరు అనుకున్నట్టు డెలివర్ చేశారని మీరు అనుకోవచ్చు, కానీ డెలివర్ చేశాక ఎండ్ రిజల్ట్ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు చూసారు, వాళ్ళు అది ఫీల్ అవ్వాలి. ఎస్, ఎఫిషియెంట్ గా ఉంది సార్ అని చెప్పగలగాలి. అప్పుడు దానికి నీకు మార్కులు పడతాయి. లేదు సార్ కొంచెం పర్వాలేదు అంటే మధ్యస్థంగా, లేదు సార్ వినాలనిపించలేదు నాకు క్లాసు అన్నారనుకోండి, ఎఫిషియన్సీ మిస్ అయిందని అర్థం. ఎఫెక్టివ్నెస్. ఎందుకు ఎఫెక్టివ్నెస్? ఒక పాయింట్ ని ఎలా కన్వే చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. ఇందాక నేను మీకు మాట్లాడుతూ సడన్ గా భగవద్గీతలోకి వెళ్ళిపోయాను. ఎందుకు? మీకు దానికి దీనికి పోలిక చూపించి ఇలా వెళ్ళకూడదు అని చెప్పడం కోసం. మీరు కాసేపు ఏంటి ఈయన భగవద్గీత గురించి మాట్లాడుతున్నాడని నేను మళ్ళీ మాట్లాడితే వెనక్కి వచ్చి ఓహో అదా సంగతి అనుకున్నారు చూసారు. ఇలా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంచగలగడమే ఎఫెక్టివ్నెస్ ద్వారా సాధ్యమవుతుంది. మీరు ఎంత ఎఫెక్టివ్ గా వాళ్ళ పైన ఎంత ప్రభావం చూపించేలా ప్రభావవంతంగా మీ స్పీచ్ ఇచ్చారనేది కూడా చెక్ చేసుకోవాలి. సస్టైనబిలిటీ. ఎంతవరకు మీ స్పీచ్ నిలబడుతుంది? ఇవాళ చేసిన ఈ ప్రసంగం ఈ 5 నిమిషాలకి పనికొస్తుంది, మరుసటి రోజుకి మరి పనికి రాదు అనుకునే ప్రసంగం అయితే వృధా కదా. ఇవాళ మీరు చేసే ప్రసంగం ఒక 2 ఏళ్లైనా కనీసం వాళ్ళకి ఉపయోగపడేలా ఉంది అనుకున్నప్పుడు మీ ప్రసంగం యొక్క సస్టైనబిలిటీ నిలబడినట్టే కదా. సో మీ ప్రోడక్ట్ సస్టైనబిలిటీని మీరు చూసుకోవాలి. లాస్ట్ కి ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ దంపా నాగేశ్వరరావు గారు కాదు. ఇంపాక్ట్ అంటే వాళ్ళ పైన మీరెంత ఇంపాక్ట్ చూపించారు అన్నది ఇంపాక్ట్. సో ఆ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎంత పడింది అనేవి మీరు చెక్ చేసుకుంటే ఈ వాల్యుయేషన్ ప్రాసెస్ లో మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి ఇంకాస్త పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు అక్కడే ఆగిపోతారు. ఎప్పుడైతే మీ ఇవాల్యుయేషన్ మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్తుంటారో అప్పుడు మీ గ్రోత్ ని మీరే చూడొచ్చు. ఎందుకంటే సార్ మీరు ఏ గురించి చెప్పారు, అటైర్ గురించి చెప్పారు, అట్రాక్షన్ గురించి చెప్పారు, కానీ ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోయారు అని నాకు లక్ష్మి గారు చెప్పారనుకోండి, అప్పుడు నేను దాన్ని రాసుకొని నెక్స్ట్ టైం సెషన్ లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చెప్తాను. అప్పుడు ఏమైంది? నేను గ్రో అయ్యాను, ఇంకాస్త నాలెడ్జ్ ని పెంచుకొని పంచగలిగాను. కాబట్టి ఇవాల్యుయేషన్ అనేది మస్ట్ అండి. ఇవాల్యుయేషన్ లేకపోతే మనకి ఇక్కడ ఈగో అనేది ఒకటి చేరుతుంది. అది చేరింది అనుకోండి, ఈ ఇవాల్యుయేషన్ పోయి ఈ జీవో ఉండిపోతుంది. అది ఉండిపోతే మీరు వెనకున్నవన్నీ మర్చిపోతారు, ముందుకు ఊరికి అలా గుడ్డిగా వెళ్ళిపోతుంటారు, కొన్నాళ్ళకి కనుమరుగైపోతారు. ప్లీజ్ ఇవాల్యుయేషన్ చేసుకోండి, ఇగోని దగ్గరికి తెచ్చుకోకండి, చక్కటి వక్తలుగా మారండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఒక మంచి ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు. ఇక్కడ మేమందరం ఇవాళ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే వీఆర్ ఆల్ బీన్ ట్రైన్డ్ హియర్ ఇలా మాట్లాడాలనే విషయంలో. కాబట్టి అదే స్థాయిలో మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ, ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీ అందరికీ ఖచ్చితంగా అవకాశం ఇస్తాం. లక్ష్మి గారు, ఓవర్ టు యు. సార్ ఒకసారి ఫీడ్బ్యాక్ గురించి కూడా చెప్పండి. ఫీడ్బ్యాక్ కూడా చెప్పండి. ఎఫ్ కూడా యాడ్ చేయండి. ఎఫ్ కూడా యాడ్ చేయమంటారా? చలో యాడ్ చేయండి సార్. యాడ్ చేయండి, టైం ఉందిగా. ఎఫ్ కూడా యాడ్ చేయండి ఫీడ్బ్యాక్. ఓకే చలో మనం ఫీడ్బ్యాక్. ఇందాక మనం ఎవాల్యుయేషన్ లోని మనం ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఈ స్టెప్స్ అన్నిట్లో ABCDE తర్వాత ఎఫ్ వస్తుంది, అదే ఫీడ్బ్యాక్. ఈ ఫీడ్బ్యాక్ ఒకవేళ దీనికి సంబంధించి అనుకుందాం, ఒకవేళ దీనికి సంబంధించి అనుకుందాం. మీ అందరూ కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీ గ్రూప్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాస్ ఎలా ఉంది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ గురించి చెప్తాను, కానీ ముందు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ప్రతి క్లాస్ కి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అది నేర్చుకోండి. ఫీడ్బ్యాక్ ద్వారా మీకేం లాభమో తెలుసా? మొత్తం క్లాస్ ని క్షుణ్ణంగా మరొకసారి చూసుకునే అవకాశం, అంటే ఏం చెప్పలేదు ఏం చెప్పారని ఒకసారి ఆలోచించగలగడం. 2, మాట్లాడగలగడం. ఎలా నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలని మీరు కాసేపు కూర్చుంటారు, మిమ్మల్ని మీరు ఫ్రేమ్ చేసుకుంటారు, ఎలా చెప్పాలో ఆలోచిస్తారు, ఆలోచించి దాని ఫీడ్బ్యాక్ రూపంలో అందిస్తారు. అప్పుడు ఏమైంది? మీలో వక్త తెలియకుండానే తన ప్రవాహాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు. కాబట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సరే, ఫీడ్బ్యాక్ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఫీడ్బ్యాక్ 2 రకాలుగా ఎలా ఉపయోగం ఇందాక చెప్పాను చూసారా. మన లక్ష్మి గారు నాకు ఒక ఇవాల్యుయేషన్ లో లాస్ట్ లో ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకుంటాం. అంటే ఈ ఇవాల్యుయేషన్ అంతా మనకి మనం చేసుకుంటాం, లేదా వేరే ద్వారా వాళ్ళు చేయించుకుంటాం. ఇవాల్యుయేషన్ అంతటినీ కూడా మనం ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అడిగి తీసుకోలేము, కానీ ఫీడ్బ్యాక్ తీసుకోగలం. ఈ సెషన్ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఫీడ్బ్యాక్ చెప్పండి అని అడుగుతాను. అడిగినప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ద్వారా అయితే నేను చెప్పని వాటిని గ్రహించడం, లేదా మీరు మిస్ అయిన వాటిని మీకు గుర్తుంచేలా చెప్పడం, 2 జరుగుతాయి. ఒకటి నేను నేర్చుకోవడం, లేదా మీరు నేర్చుకోవడం. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటుంటారు, ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటుంటారు. ఇది ఒక ప్రాసెస్, 2 వే కమ్యూనికేషన్ కి ప్రాసెస్. ఎప్పుడు కూడా సింగిల్ వే ఉండకూడదు, నేను చెప్పేస్తే మీరు వినేశారు అన్నట్టు ఉండకూడదు, 2 వే ఉండాలి. ఆ 2 వే కమ్యూనికేషన్ ఇంటరాక్షన్ ప్రాసెస్ కి ఫీడ్బ్యాక్ అనేది చాలా కీలకమైన స్టెప్. సో ఇవ్వండి ABCDE. ఇప్పుడు నేనేమైనా మిస్ అయితే లక్ష్మి గారు, ఈవి గారు చెప్తారు, మీకేమైనా నచ్చితే మీరు చెప్పండి.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పడానికి ఏముంది సార్, అన్ని చెప్పేశారు, అన్ని కవర్ చేశారు పాయింట్స్. ఎవరైనా ఫెసిలిటేటర్స్ ఏమైనా యాడ్ చేయాలంటే చేయండి, టైం ఉంది శ్రీరామ్ కాబట్టి. గారు చెప్పిన తర్వాత యాడ్ చేయడం ఏముందిలే కానీ డౌట్స్ కాకపోతే ఏంటంటే ఇవేంటంటే నెక్స్ట్ ప్రతిదీ ఒక్కొక్క టాపిక్ ఉంది. బాడీ లాంగ్వేజ్ కి కంప్లీట్ ఒక సెషన్ ఉంది కాబట్టి సార్ అందులోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కంటెంట్ ప్రిపరేషన్ కి మళ్ళీ ఒక సెషన్ ఉంది, ఎందుకంటే మళ్ళీ సార్ అందులోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ అంటే మనం ఏంటంటే ఈ ఏబిసిడి టెక్నిక్స్ ని మనం ఫాలో అయినట్టయితే ఏంటంటే మనం మంచి ఎఫెక్టివ్ స్పీకర్ గా మారడానికి అవకాశం ఉంటుంది. అందరం కూడా ఏంటంటే వీటిని ఫాలో అవ్వాలి. అందుట్లో ఎవల్యూషన్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా అందుట్లో ఉండదు కాబట్టి వీటిని కూడా సార్ స్ట్రెచ్ చేశారు. వీటి మీద ఇంకెవరైనా పార్టిసిపెంట్స్ కానీ లేక ముందు ఫెసిలిటేటర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే పార్టిసిపెంట్స్ మీ డౌట్స్ అడగండి సార్. ఎందుకంటే సారు మంచి ప్రొఫైల్ అండి. సార్ కూడా ఎక్కడంటే మన సెంట్రల్ గవర్నమెంట్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే సార్ చేస్తున్నారు హైదరాబాద్. సార్ ఒక్కసారి మీరు పరిచయం అవ్వండి సార్ ఒక్కసారి. సరే సరే చెప్తాను సార్. ప్రొఫైల్ చెప్పండి, మీ ప్రొఫైల్ చెప్పండి, నేను చెప్పలేక వదిలేసిన. చెప్తాను. అందరికీ మరోసారి నమస్కారం అండి. నా పేరు జేవి శ్రీరామ్. నేను దాదాపుగా 12 ఏళ్ల పాటు యాక్టివ్ మీడియాలో పనిచేశానండి. యాక్టివ్ మీడియా ఇన్ ద సెన్స్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ప్రింట్ మీడియాలో వార్తలో ప్రారంభమైంది, తర్వాత జీ తెలుగు, జీ 24 గంటలు, సాక్షి టీవీ, రేడియో మిర్చి వీటిలో పనిచేశాను నేను. జీ తెలుగు, జీ 24 గంటలు, సాక్షి టీవీలో లీడ్ ప్రెజెంటర్ గా, అంటే న్యూస్ యాంకర్ అంటారు కదా మీరు, అలా లీడ్ ప్రెజెంటర్ గా, తర్వాత ప్రోగ్రామింగ్ హెడ్ గా పనిచేశాను. అది అయిపోయిన తర్వాత చాలా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి గెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నాను. న్యూ డైరెక్షన్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కి లీడ్ ఫ్యాకల్టీగా చేశాను. ఇవన్నీ పార్ట్ టైం అనుకోండి. అలాగే బీబీసీ ట్రైనింగ్ తీసుకున్నాను. మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక 10 మంది జర్నలిస్టులను మాత్రమే సెలెక్ట్ చేసి బీబీసీ ఎన్విరాన్మెంటల్ రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటరీ మేకింగ్ మీద ఒక ట్రైనింగ్ ఇచ్చింది. దాన్ని నేను పూర్తి చేశాను, అందులో సెలెక్ట్ అయ్యి. అండ్ దాని తర్వాత బీబీసీకి డైరెక్ట్ గా 2 డాక్యుమెంటరీలు కూడా చేశాను. తర్వాత కామన్వెల్త్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అండి లండన్ లో ఉంది, వాళ్ళ ద్వారా 10 ఏళ్ల క్రితమే న్యూ మీడియా మీద, అంటే ఇప్పుడు మనం చూస్తున్న వెబ్సైట్లు వాటిలో వస్తున్న న్యూస్ కి సంబంధించి న్యూ మీడియా మీద ట్రైనింగ్ తీసుకున్నాను. ఒక బెస్ట్ యాంకర్ గా ఒక 7 అవార్డులు, బెస్ట్ స్కిల్డ్ పర్సన్ గా ఒక అవార్డు, మొత్తం 8 అవార్డులు తీసుకున్నాను. అండ్ ప్రస్తుతం అయితే 2015 నుంచి కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్, అది క్లాస్ 1 అధికారిగా, మనం ఇక్కడ స్టేట్ లో గ్రూప్ 1 అధికారి అంటాం కదా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో క్లాస్ 1 అధికారిగా పనిచేస్తున్నాను. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ప్రస్తుతం నా పని ఉందండి. నేను ఒక ఛానల్ నడుపుతాను, వాగీష్ అని ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఛానల్ నడుపుతాను. అలాగే స్వయం అనే ఒక ప్లాట్ఫామ్ పైన ఒక 10 రకాల కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నాను. వీటన్నిటి కూడా ముందు ముందు మీ ఎడ్యుకేషన్ వీటి మీద ఉంది, ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్ లో ఆ వివరాలు మళ్ళీ మీతో పంచుకునే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వాటిని కూడా పంచుకుంటాను. ఇక మిగతా వివరాలు ఏమున్నాయి, ఇంపాక్ట్ లో అయితే సర్టిఫైడ్ ట్రైనర్ ని, లైఫ్ స్కిల్స్ సర్టిఫైడ్ కోచ్ ని కూడా. అంతే, ఇది నా చిన్న పరిచయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. డియర్ పార్టిసిపెంట్స్, ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఛాన్స్ ఇస్తారు. సార్ అగ్నినారాయణ గారి కంటే కోస్ట్ చేయండి సార్. శ్రీరామ్ గారు తను ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేశారు. మీతో పార్టిసిపెంట్స్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ క్లారిఫై చేస్తారు. మేడం ఫెసిలిటేటర్స్ ని హ్యాండ్ రైజ్ చేయమన్నారు, చేసాము. అదే మీరు సార్ క్లాస్ లో ఉంటారన్నమాట. శ్రీరామ్ గారు సత్యనారాయణ గారు మంచిగా హైకోర్టు ప్లేడర్ అండి, అడ్వకేట్ గా పనిచేస్తుంటారు. మీరు ఏమన్నా స్పందిస్తే మాట్లాడండి సార్. సత్యనారాయణ గారు. శ్రీరామ్, ఇప్పుడు నిన్న ఓం రాశాం సార్ మనకి క్లాస్ లో, ఈ రోజు శ్రీరామ్ అని రాశాం. అంత శుభప్రదం. శ్రీరామ్ గారు చెప్పిన తర్వాత ఇంకేం సార్, వెరీ 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 గుడ్ బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పార్టిసిపెంట్స్ కి అవకాశం ఇవ్వండి సార్. పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేయండి, ఏమైనా వాళ్ళకే డౌట్స్ వస్తాయి. అంటే శ్రీరామ్ ఇందులో 30 మంది ఫెసిలిటేటర్లు పోగా 307 మంది ఖచ్చితంగా పార్టిసిపెంట్స్ ఉంటారు. వీళ్ళందరికీ అర్థమైపోయింది అనుకోవాలా? నిరంజన్ గౌడ్ గారు, నిరంజన్ గౌడ్ గారు మాట్లాడండి సార్. సార్కి ఇవ్వండి సార్. ఇచ్చానండి. నిరంజన్ గౌడ్ గారు సార్. సార్ అందరికి నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది సార్. మీ కెమెరా కనిపించట్లేదు ఏంటి, ఏమైంది సార్? ఒక్క నిమిషం సార్. సార్
యా సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ వాయిస్, మీ టోన్ చాలా బాగుంది, ఎఫెక్టివ్ గా ఉంది. థ్యాంక్ యూ. అంటే నా విషయానికి వచ్చేసరికి అంటే నా వాయిస్ లో ఉన్న మాడ్యులేషన్ చాలా తక్కువ ఉంటుంది సార్. నాకంటే అంత ఎఫెక్టివ్ మాడ్యులేషన్ అనేది ఉండదని నా ఫీలింగ్. ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే నేను అబ్జర్వేషన్ ప్రకారం నేను అంటే కొంచెం వాటిలో మాటల స్పీడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. హౌ టు ఓవర్కమ్ దిస్, దీని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? వాయిస్ మాడ్యులేషన్ అనే ఒక ప్రత్యేకమైన తరగతి ఉంటుంది, అందులో మీకు ఎలా ఓవర్కమ్ చేయాలో చెప్తారు. ఇంకా అంటే మీ వాయిస్ అంత క్లారిటీ మా వాయిస్ లో ఉండదు అనమాట. అందరికీ సాధ్యం కాదు సార్ అది. నో ప్రాబ్లం. మీకు ప్రత్యేకంగా ఒక గంట పాటు వాయిస్ మాడ్యులేషన్ మీదే ఒక తరగతి ఉంటుంది, ఒక సెషన్ ఉంటుంది. అందులో మీకు ఖచ్చితంగా అందులో ఈ వివరాలన్నీ వస్తాయి. ఇప్పుడే చెప్పేస్తే అది వేరే సెషన్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, రంగా శ్రీనివాస్ గారు కూడా కోవాస్ట్ చేయండి. ఎస్. శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడండి, సార్కి ఇవ్వండి సార్ ఛాన్స్. శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడండి. నమస్తే సార్, శ్రీరామ్ సార్. నమస్తే అండి, చెప్పండి. We are very happy to listen your session, sir. ఒక 6 పాయింట్స్ తీసుకొని ABCDEF అనే ఒక 6 పాయింట్స్ ఒక హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇవ్వడం అంత ఈజీ కాదు సార్. దీనికి మీకు మేము వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, దీనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. ఇంకా కొన్ని మోర్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ప్రతి టాపిక్ తో కొన్ని అంటే రిలవెంట్ ఎగ్జాంపుల్స్ తో ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఆన్ ద హోల్ వెరీ బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ వర్మ గారు, ఏ టాపిక్ గురించి ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అడుగుతున్నారు? శ్రీనివాస్ వర్మ గారు వినిపించట్లేదా? సరే, ఓకే, రైట్. ఇవాళ మీ అందరికి చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. వినిపించట్లేదు మీది, దట్స్ ఓకే. నేను మీ అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏబిసిడి టెక్నిక్ లో ఏబిసిడిని ఇంట్రడ్యూస్ చేయడం, ఏ గురించి ఎక్కువ చెప్పడం, తర్వాత డిఈఎఫ్ గురించి మాత్రమే మాట్లాడడానికి నాకు అవకాశం. మిగతా వాటి గురించి మీకు పూర్తి స్థాయిలో సెషన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ అని చెప్పకూడదు, చెప్పను. బికాస్ వాటిని మీరు ఇంకా కూలంకషంగా తెలుసుకోవాలి, ఏదో ఇవాళ ఊరిని అలా తెలుసుకోవడం. కాబట్టి వాటి గురించి అందుకు ఎక్కువ చెప్పలేదు. ఏ గురించి అందుకు ఎక్కువ మాట్లాడుకున్నాం, డిఈఎఫ్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. తర్వాత సార్ శ్రీరామ్ సార్, మురళీ మోహన్ గారికి హ్యాండ్ రైజ్ చేశారు, ఒకసారి సార్ కి. రైట్, మురళీ మోహన్ గారు మాట్లాడండి. సార్ నమస్కారం సార్. శ్రీరామ్ గారికి మిగతా మిత్రులందరికీ నమస్కారాలు సార్. మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ లోపల ABCEF అన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా క్యాచ్ చేసుకున్నాం సార్ మేము. మీరు చెప్పినట్టుగా ఆహార్యంలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ మిమ్మల్ని చూస్తూ ఓహో ఇట్లా ఉండాలి కదా అని మనసులో కూడా మైండ్లో స్థిరపరచుకోవడం జరిగింది. బీసీకి సంబంధించి డీటెయిల్గా మళ్ళీ క్లాస్ ఉంటుంది అన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. కాస్త నాకు డైరెక్షన్ డి ఫర్ డైరెక్షన్లో ఇంకా కాస్త కొంచెము వెలితిగా అనిపించింది సార్. మాట్లాడే అంశానికి ఒక దిశ ఉండాలని మీరు సూచించారు. ఆ దిశ ఏ డైరెక్షన్ లో ఉంటే బాగుంటుంది, దానికి కొంచెము యాడ్ చేస్తే బాగుండేదేమో అని ఫీల్ అయ్యాను. మనకి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని 4 డైరెక్షన్స్ ఉన్నాయి సార్. అవును సార్. ఏ డైరెక్షన్ లో ఉన్నా పర్వాలేదు, కానీ డైరెక్షన్ ఉండాలి. సో నా ఉద్దేశం ఏంటి అంటే, మీరు ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు అదే టాపిక్ మీద ఉండాలి. మైకాసురుడిలా మారి ఆ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ కి వెళ్ళకూడదు. అందుకే నేను ఇక్కడ, ఇది ఆధ్యాత్మిక సభ కాదు, నేను డైరెక్షన్ గురించి మాట్లాడుతూ సడన్ గా భగవద్గీత గురించి వెళ్ళిపోయాను. ఇక్కడ భగవద్గీత రిలవెంట్ ఇప్పుడు కాదు, డెఫినెట్ గా ఇదే డైరెక్షన్ మిస్ అవ్వడం అంటే. సో డైరెక్షన్ మిస్ అవ్వడం అంటే ఏంటో మనకు తెలిసిపోతే డైరెక్షన్ అంటే ఏంటో తెలిసిపోతుంది. మనం సినిమా గురించి మాట్లాడుతున్నామంటే సినిమా గురించే మాట్లాడాలి. మనం రేడియో గురించి మాట్లాడుతున్నామంటే రేడియో గురించే మాట్లాడాలి. మనం 10th క్లాస్ పుస్తకాలపై రివ్యూ ఇస్తున్నామంటే 10th క్లాస్ పుస్తకాలపై రివ్యూ మాత్రమే ఇవ్వాలి. అంతేగాని 10th క్లాస్ గురించి మాట్లాడుతూ IAS లో ఆ రోజు ఆ తప్పు దొరికింది ఆ పరీక్షలో మాట్లాడేమనుకోండి, లేదు కదా. డీవియేషన్ ఉండకూడదు అనేది ప్రధానమైన సారం. థ్యాంక్ యూ సార్. ప్రియాంక రుద్ర గారు సార్ ఇవ్వండి ఛాన్స్. ఇస్తున్నా మేడం. ప్రియాంక రుద్ర మేడం మాట్లాడండి. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. సో నా పేరు ప్రియాంక రుద్ర. బేసికలీ ఐఎమ్ టీచర్. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సార్, ఐ యూజ్ మోస్ట్ ఇంగ్లీష్ ఇన్ మై లాంగ్వేజ్ అండ్ హిందీ కూడా నాకు కొంచెం ఉంటుంది ఇంపాక్ట్ దానిపైన. సో షుడ్ వి మేక్ ఓన్లీ వీడియోస్ ఇన్ ద మదర్ టంగ్ ఆర్ కెన్ వి? లేదు అంటే మేము ఇదివరకు ఎప్పుడు ఇలా రూల్స్ ఏం పెట్టలేదు. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అనుకోండి,
yes, we can understand it. Main thing. But if you are comfortable with any other language, but we are not comfortable. ఎందుకంటే మాకు తమిళ్ తెలియదు, కన్నడ బేక్ లేదు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు హిందీ అండ్ ఇంగ్లీష్ ఓకే అండి, ఇట్స్ ఓకే. లక్ష్మి గారు అంతే కదా? రావుల రాజమల్లయ్య గారు. రావుల రాజమల్లయ్య గారు. ఎస్, చెప్పండి, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. మీ కెమెరా పైన మీ లైట్ పడుతోంది, మీ ముఖం మీద పడడం లేదు, దానివల్ల మీ ముఖం అసలు కనిపించడం లేదు. కెమెరా మీద లైట్ ఎప్పుడు పడుతుంది, ఇది ఒక అందరూ తెలుసుకోండి. ఇప్పుడు చూడండి, నా ఫేస్ పైన లైట్ పడుతోంది, వెనక ఏ లైట్ ఆన్ లో లేదు, అప్పుడు మన ఫేస్ కనిపిస్తుంది. వెనక లైట్లు ఆన్ చేశానంటే లైట్లు కనిపిస్తాయి, నా ఫేస్ మాయమైపోతుంది. ఫేస్ పైన లైట్ చూసుకోండి. చెప్పండి సార్, మీ అనుమానం ఏంటి? ఏం లేదు సార్, ఇక్కడ మీరు వాయిస్ మాడ్యులేషన్ లో చూస్తున్నారు. నేను యాజ్ ఏ బేసికల్ గా సైన్స్ టీచర్ గా చెప్తున్నాను. క్లాస్ చెప్పినప్పుడు మీ క్లాస్ లో చూసినప్పుడు ఏంటంటే స్మూత్ గా రావడం జరుగుతుంది. మాకు టోన్ లో కూడా గొంతు వాయిస్ మాడ్యులేషన్ లో కొద్దిగా మీ గైడెన్స్ కొద్దిగా చెప్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మామూలుగా వితౌట్ స్పీకర్ కూడా మాట్లాడగలుగుతున్నాయి ఇక్కడ క్లాస్ ఉన్నా కానీ పిల్లల్లో మన మీలో ఉన్నంత నీట్ గా రావడం లేదు వాయిస్ లో. ఈ విషయంలో మీరు చెప్పినటువంటి విషయాలు, ఇంకొకటి ఆహార్యంలో కూడా చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పినటువంటి మన డ్రెస్, మనం పోయేటువంటి అకేషన్ బట్టి మన డ్రెస్సింగ్ వేసుకోవడం అనేటువంటి కూడా చాలా మంచిగా చెప్పారు సార్. ఈ వాయిస్ మాడ్యులేషన్ అనే కొద్దిగా మళ్ళీ నేను చెప్పేది ఒకటే మీకు, మీరు అన్నప్రాసన రోజే ఆవకాయ అన్నం తినడానికి ప్రయత్నించకండి. ఇది ఇంకా అన్నప్రాసన ఇవాళే కదా జరిగింది, ఏబిసిడీలు మొదలు పెట్టాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత చివర్లో మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ చెప్తారు, వాయిస్ మాడ్యులేషన్ చెప్తారు, రెండూ చెప్తారు. ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా చేయాలి, రెండు డిఫరెంట్ సెషన్స్ ఉంటాయి. ఒక 1 hour లాంగ్ సెషన్స్ ఉంటాయి ఒక్కొక్కటి. కాబట్టి అందులో పూర్తి స్థాయిలో మీకు దానికి సంబంధించి మొత్తం వివరాలు వస్తాయి. కంగారు ఏం పడకండి, రోజు క్లాస్కి రండి అంతే. పడిగల రాజు గారు. ఓకే అండి, తీసుకుంటాం మేడం. పడిగల రాజు గారు, ఒక్క నిమిషం. ఎస్, చెప్పండి సార్. హలో, చెప్పండి రాజు గారు. రియల్లీ టుడే వి ఎంజాయ్డ్ యువర్ క్లాస్ సార్, వండర్ఫుల్ క్లాస్. థాంక్స్ అండి. అట్రాక్షన్, అటైర్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ ప్రిపరేషన్, డైరెక్షన్, ఎవల్యూషన్ లో కూడా మీరు ఎఫిషియన్సీ, సస్టైనబిలిటీ గురించి చెప్పారు. అంటే మనం చెప్పినది ఎంతవరకు సస్టైనబిలిటీ ఉంటుందని అది చాలా నాకు నచ్చింది సార్. ఎందుకంటే ఒక ముద్ర వేయాలండి మనం చెప్తే, మన ఉండిపోవాలని. నాకైతే మీరు యాజ్ ఫర్ యాజ్ మీ క్లాసెస్ కన్సర్న్ నాకు ఒక ముద్ర వేశారండి మీరు. వెరీ గుడ్ అండి, చాలు. మా ఎల్ఓ లెర్నింగ్ ఆబ్జెక్టివ్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది మాకు ఒకటి, అది మేము ఫుల్ఫిల్ అయిపోయాం. థ్యాంక్ యూ. అంటే సస్టైనబిలిటీ విషయానికి వస్తే వండర్ఫుల్ స్పీకర్ సార్. ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ క్లాస్ సార్ అండ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దిస్ ఇంపాక్ట్ మెంబర్. అంటే నాకు తుమ్మా జనార్దన్ గారు చెప్పారు ఈ క్లాస్ జాయిన్ కమ్మని. నేను ఐ ఫీల్ ప్రౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సార్. గ్రేట్. తుమ్మా జనార్దన్ గారు అంటే ఒక యంగ్ సన్ ఉన్న ఒక యంగ్ మ్యాన్ ఆయన. నెల్లి సాయిబాబు సీత గారు. నల్లి సాయిబాబు గారు. సాయిబాబు గారు, నల్లి సాయిబాబు గారు. సీత అని పెట్టారు లాస్ట్. సరే, ఏం పెట్టారు? సీతారాంపు అని. సీతారాంపురం. సీతారాంపురం అక్కడ కట్ అయింది సార్. సీత వరకే కనబడుతుంది. మాట్లాడండి. తెలుగులో ఉంది, నాకు ఇక్కడ సరిగా కనిపించకపోవడం వల్ల పట్టుకోలేకపోయాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి. జిల్లా కొత్తూరు కాలేజ్ జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను సార్. గ్రేట్ అండి. సార్ శ్రీరామ్ గారు, మొదలుగా మీకు అందరికి నాకు యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను సార్. మీరు ఏబిసిడి టెక్నిక్స్ చాలా బాగా చెప్పారు సార్. మరి ఆ టెక్నిక్స్ మనం వేసుకున్న డ్రెస్ లోనే పిల్లలు అట్రాక్ట్ అవుతారు. ఎవరు చూసినా పిల్లలు అవునాడు, ఎవరు అవునాడు స్టేజ్ మీద ఎక్కినప్పుడు చాలా బాగా చెప్పారు. మరి ఆ డ్రెస్ ఎలా ఉండాలి, మనం ఏ విధంగా ఉండాలి స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు, అదే విధంగా బాడీ లాంగ్వేజ్, మన స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, మన హావభావాలు, మన కనుసైగలు ఏ విధంగా ఉండాలి, అదే విధంగా కంటెంట్, అక్కడ స్టేజ్ మీద మాట్లాడవలసినటువంటి కంటెంట్ ఏ విధంగా మాట్లాడాలి, తర్వాత డైరెక్షన్ డి, మరి ఎక్కడ నుండి ఎక్కడ వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనేది చక్కగా వివరించి చెప్పారు సార్. అదేవిధంగా లాస్ట్లో ఎవల్యూషన్, ఫీడ్బ్యాక్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ
మీరు చెప్పినటువంటి ఏబిసిడి టెక్నిక్స్ వింటేనే ఇంకా ముందు ముందు క్లాసులు ఎలాగ అట్రాక్టివ్ అవుతామో మేము తెలుసుకోబోతున్నాం. చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీరామ్ గారు. సిహెచ్ ప్రసాద్ గారు సిహెచ్ ప్రసాద్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మళ్ళీ మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మ్యూట్ లో పడ్డారు ప్రసాద్ గారు. మాట్లాడండి ఇక. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీరామ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అలాగే. ఓకే ఓకే సార్, మీ స్పీచ్ మాత్రం అద్భుతంగా ఉంది సార్, చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఓకే, యువర్ ఎక్సలెంట్ స్పీకర్ ఐ థింక్. థ్యాంక్ యూ. బాగుంది మీ అంటే ఇది ఏబిసిడి అనేది ఒక ఆల్ఫాబెటికల్ వర్డ్స్ తోని ఇది ఎక్స్ప్లెనేషన్ మాత్రానికి ఎక్సలెంట్ ఉంది సార్, చాలా చాలా బాగుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీలాంటి వాళ్ళు ఒక లెజెండ్ స్పీకర్స్ తో నేను వింటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. మీరు నన్ను మోహన్ బాబు చిరంజీవి వజ్రోత్సవాల్లో కొట్టుకున్నట్టు లెజిబిలిటీని చేయకండి నన్ను. నేను లెజెండరీ నథింగ్ బట్ అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ సార్ బాగుంది. అంటే చిన్నపిల్లల వాళ్ళకు కూడా మీ యొక్క స్పీకింగ్ అర్థమవుతుంది. చాలా చాలా బాగుంది సార్ మీది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. COUTKS వీళ్ళు పేరు పెట్టడం చెప్పాలి సార్ ఒకసారి. చెప్తారు. JKGOUTKS ఒకసారి పేరు మార్చుకోండి అండి. అది రీనేమ్ పోండి సార్. పార్టిసిపెంట్ లోకి వెళ్ళండి సార్. రైట్ క్లిక్ చేసి ఆప్షన్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ రీనేమ్ అని వస్తుంది. రీనేమ్ చేసుకోండి. మీరు స్క్రీన్ మీద టచ్ చేస్తే సార్ పార్టిసిపెంట్స్ అనేది వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ పేరు వస్తుందండి. మీ పేరుని క్లిక్ చేస్తే అప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి, రైజ్ యువర్ హ్యాండ్, రీనేమ్. అప్పుడు రీనేమ్ క్లిక్ చేస్తే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుందండి. మనం కూడా చేయొచ్చు సార్. ఓకే, పోస్ట్ చేయొచ్చు. ఏం పేరు సార్? మాట్లాడండి సార్. ఇప్పుడు పిలిచిన వాళ్ళు మాట్లాడండి సార్. మీ పేరేంటో చెప్పండి సార్, నేను చేస్తాను. ఇప్పుడు ఎవరు సార్ ఎక్కడ COU అదే కదా? అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఇచ్చాను, అన్మ్యూట్ ఇచ్చాను. మాట్లాడండి సార్. ఆయన ఇప్పుడు ఫ్రిడ్జ్ చూపిస్తున్నారు మనకి. ఫ్రిడ్జ్ అదే సార్. మీ పేరేంటి సార్? హలో, మీ పేరు? నా పేరు వైఎస్ మణి. వైఎస్ మణి. చూడండి, మార్చేసాను మీ పేరు. చెప్పండి. నా పేరు వైఎస్ మణి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మణి గారు. ఈ రోజు మన గ్రూప్ లో జాయిన్ అవ్వడం సంతోషం సార్. నాకు ఒక్క సందేహం సార్. చెప్పండి. మీరు డైరెక్షన్, బాడీ లాంగ్వేజ్ ఇవి రెండు నాకు కొంచెము వేరే విధంగా కనపడుతుంది. నేను ట్రేడ్ యూనియన్ లో వర్క్ చేస్తాను. మా ట్రేడ్ యూనియన్ లో మా లాంగ్వేజెస్, మా భాష కొంచెం మాస్ లాగా కొంచెం గట్టిగా ఉంటది. మీరు చెప్పింది స్టూడెంట్ విద్యార్థుల్ని ఎలా మోటివేట్ చేయాలనే విధంగా ఉంది. నాకున్న సందేహం ఏమిటంటే ట్రేడ్ యూనియన్ అంటే కార్మిక సంఘాల నాయకులు కాబట్టి మా వాయిస్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మేము ఎలా ఉపన్యాసం చెప్తే బాగుంటుంది అనే దానిపైన నేను మన ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వడం జరిగింది సార్. మీరు మంచి వక్త, మీరు చాలా బాగా చెప్పారు. అంటే నాకు ట్రేడ్ యూనియన్ కి సూటు బూట్ వేసుకొని వెళ్ళి మనం మాట్లాడలేము సార్. ట్రేడ్ యూనియన్ కి ఒక పద్ధతి అంటే మామూలు సింపుల్ డ్రెస్ ఉండాలి మాక్సిమము. మాకు సంబంధించి ఎలా ఉంటే బాగుంటుంది మీరు తెలియజేస్తే బాగుంటుంది సార్. తప్పకుండా అండి. అయితే మీరు వాయిస్ మాడ్యులేషన్ గురించి అడిగారు, అది మీకు మళ్ళీ సేమ్ ఇదే సమాధానం. వాయిస్ మాడ్యులేషన్ అనేది ముందు క్లాసులో నేర్చుకుంటారు. 2 మీ ఆహార్యం గురించి అడిగారు. మీ ఆహార్యం ఎలా ఉండాలంటే ట్రేడ్ యూనియన్ అనగానే వాళ్ళలో కలిసిపోయేలా ఉండాలి కాబట్టి వాళ్ళు కలిసిపోయేలాగే వేసుకోండి. అవును సార్. మీరు మెంటర్ శ్రీదేవి గారు 6 minutes సార్ 8 కంక్లూడ్ చేయాలి కాబట్టి తొందరగా కంక్లూడ్ చేయాలి. మెంటర్ శ్రీదేవి గారు ఒకసారి. ఓకే మేడం, సార్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సార్ కంక్లూజన్ చేయండి. ఓకే సార్, కంటిన్యూ చేయండి. రైట్. సో మీ డ్రెస్ అనేది మీరు వాళ్ళలో ఒకరిగా అనిపించేలా ఉండాలి. 2 వేషధారణ. సాధారణంగా ఈ ట్రేడ్ యూనియన్ లీడర్స్ లో మీరు చూడండి, చాలా మంది చేతికి మంచి మంచి బ్రేస్లెట్లు, మెడలో గట్టి బ్రేస్లెట్లు వేసుకుని దిగుతారు. అక్కడికి
దిగ్గానే మీకు వాళ్ళలో ఎలాంటి అనుమానం పుడుతుంది ట్రేడ్ యూనియన్ లో, వీడు మన నాయకుడిగా ఉండి వాళ్ళతో ఎవరితో లాలూచి పడిపోయి ఏదో సంపాదించుకుంటున్నాడు అన్నట్టు ఉంటుంది. మీ అత్తగారే పెట్టుండొచ్చు అది మీకు, కానీ మీరు దాన్ని యాజమాన్యం దగ్గర కొట్టేశారు అనుకుంటారు వాళ్ళు. కాబట్టి మీ ఆహారం ఎప్పుడు వాళ్ళలో కలిసిపోయేలాగే ఉండాలి. అవును సార్. కాబట్టి ఎప్పుడు స్పెషల్ వేషధారణలు వేసుకోకండి. అంటే చేతికి కడియం పెట్టుకుంటే, ఒక రాగి కడియం పెట్టుకుంటే అది అందం, ఒక గోల్డ్ కడియం పెట్టుకుంటే అది మీ వేరే సంపాదన ఉన్న అనుమానానికి తావిచ్చే ఒక అంశం. ఇలాంటి అనుమానాలకి తావివ్వకుండా మీ ఆహార్యం ఉండాలి ట్రేడ్ యూనియన్ కి సంబంధించి. తర్వాత బాడీ లాంగ్వేజ్ గురించి అడిగారు మీరు. బాడీ లాంగ్వేజ్ తో పాటు లీడర్షిప్ అనే ఒక టాపిక్ ఉంటుంది మనకి. అందులో హ్యాండ్ మూమెంట్స్ గురించి మనం చెప్తాం అనమాట. హ్యాండ్ ఇలా ఇలా ఎత్తి పెడితే ఏంటి, చెయ్యని ఇలా దించి చూపిస్తే ఏంటి, చెయ్యని ఇలా మాట్లాడితే ఏంటి అనేది కూడా మనం చూపిస్తాం. ఎవరో అన్మ్యూట్ చేసి సార్ వాటి ఆధారంగా మనం ఎవరు దగ్గర సౌండ్ సార్ ఈ హ్యాండ్ రైజ్ చూస్తే ఇంకో గంట పట్టేటట్టుంది, తీసేద్దాం. కంక్లూడ్ చేయాలి. శ్రీరామ్ గారు ఇవ్వండి వైఎస్ మణి గారు, ఇలాంటి కొన్ని ఫాలో అవ్వాలి. ముందు ముందు మీకు ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయి. యా ప్లీజ్. తర్వాత మెంటర్ ఎవరు అన్నారు మీరు? శ్రీదేవి గారు మాట్లాడండి. యా శ్రీదేవి గారు మాట్లాడండి. Yes sir, good evening sir, this is Sridevi from Suryapet district. I'm working as a secondary grade teacher, still 18 years. నాకు సబ్జెక్ట్ అంతా వచ్చు సార్, తెలుసు, నా మైండ్ లో ఉంటుంది. బట్ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ లో మాట్లాడాలన్నప్పుడు మైక్ ఇవ్వగానే ఫస్ట్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, భయం వేస్తూ ఉంటుంది. ఒక వర్డ్ కూడా బయటికి రావట్లేదు సార్, ఏం చేయాలంటారు చెప్పండి? స్టేజ్ ఫియర్ అని చెప్పి ఒక పెద్ద సెషన్ ఉంటుంది మీకు. స్టేజ్ ఫియర్ అని చెప్పి ఒక సెషన్ ఉంటుంది సార్. అందులో 2 ఫార్ములాలు నేర్పిస్తారు. రేషనల్ ఎమోటివ్ అప్రోచ్ అని ఇలా 2 ఫార్ములు, ఇప్పుడు ఎందుకు లేండి వాటి గురించి, ఒక 2 ఫార్ములాలు నేర్పిస్తారు. అండ్ ఈజీగా మిమ్మల్ని మీరు ఆ భయం నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా చెప్తారు. అండ్ స్టేజ్ ఫ్రైట్ అనేది కొంచెం ఉండాలా వద్దా అనేది కూడా చెప్తారు. ఉంటే ఏంటి లాభం కూడా చెప్తారు. డోంట్ వరీ. Yes sir. Okay na? Okay sir, really your speech and explanation was awesome sir. Very nice. You are inspiration to us sir. Thank you. బాలభాస్కర్ గారు, రామల బాలభాస్కర్ గారు మాట్లాడండి. సునీత గారు, వాళ్ళిద్దరికి 2-3 ఛాన్స్లు ఇవ్వండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాలభాస్కర్ గారు చెప్పండి. బాలభాస్కర్ సార్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్. చెప్పండి బాలభాస్కర్ గారు. సార్ మీ చెప్పేటువంటి విధానం నేను ఇంకా చాలా నేర్చుకోవాలనేటువంటి తపన ఉంది సార్ నాలో. నేను వర్కింగ్ యాజ్ ఏ జేఎల్ మ్యాథమెటిక్స్ సార్. ఓకే. అయితే ఈ డ్రెస్ కోడ్ వచ్చేసేటప్పటికి నేను ఏమనుకుంటానంటే, నేను సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో చేసినప్పుడు మా ఊరికి బయట ఉంటుంది మా స్కూల్. ఆ మమ్మల్ని ఎవరు చూస్తారు అని ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేసుకునేది. కాబట్టి ఈ రోజు నుంచి డ్రెస్ కోడ్ అనే దాని మీద కొంచెం ఫాలో కావాలనేది నాలో ఉంది సార్. డెఫినెట్ గా ఫాలో అవ్వండి. మంచి ఈ రోజు నాకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మారోజు రమేష్ గారు, మన ఇప్పుడు మెంటర్ గా ఉన్నారు. ఓకే, నైస్. మారోజు రమేష్ గారు నన్ను ఫోర్స్ చేసి మీరు జాయిన్ కాండి, మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, మీరు ఎలా మాట్లాడితే ఎఫెక్టివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో నన్ను దీంట్లో జాయిన్ చేశారు సార్. నేను జాయిన్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రాబోయే రోజుల్లో మీ అంతా దగ్గర మీ రేంజ్ కి రావాలనేది నా తపన సార్. అందరూ మా రేంజ్ కి రావాలండి. వస్తే నేనే వచ్చి చెప్పక్కర్లేదు, మీరు చెప్పొచ్చుగా హ్యాపీగా సార్. తర్వాత ఈ వాయిస్ కూడా ఇప్పుడు స్టేజ్ ఫియర్ అనేది లేకపోయినప్పటికీ దీంట్లో మనం డైరెక్షన్స్ అనేది, అంటే సబ్జెక్ట్ ఏం చెప్తున్నాం అనే దాని మీద కొంచెం డైవర్ట్ అయిపోతున్నాం మేము. ఆ డైవర్ట్ కాకోకుండా ఉన్నదాన్ని ఎఫెక్టివ్ గా ఏ విధంగా చేయాలనే దాని మీద మీ ద్వారా మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. తప్పకుండా నేర్చుకోండి, చాలా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ సునీత, ఆకినేపల్లి సునీత, ఇంకొక 2 తీసుకుందాం సార్, అయిపోతుంది. ఆకినేపల్లి మాట్లాడండి సునీత గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. హలో, మాట్లాడండి మేడం. ఓకే, ఆడిబుల్ మాట్లాడండి. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఈ ABCDEF టెక్నిక్స్ బాగున్నాయి సార్. హౌ టు ఓవర్కమ్ ద స్టేజ్ ఫియర్? అదొక సెషన్ లో చెప్తాను. దానికి సపరేట్ సెషన్ ఉంటుంది మేడం. ఆ సెషన్ లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. స్టేజ్ ఫియర్ కి, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్, కంటెంట్ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా ఒక్కొక్క సెషన్స్ అండి. కాబట్టి అక్కడ క్లారిఫై అవుతాయి. లాస్ట్ సార్ రఫీ గారు, షేక్ రఫీ గారు లాస్ట్ ఇక రఫీ గారు. నమస్తే సార్. నమస్తే సార్.
నమస్తే సార్ తుజాగే ఓకే సార్ క్యారీ ఆన్ మాట్లాడండి. డైరెక్షన్ అనేటువంటి అంశం గురించి ఒకసారి చెప్పండి సార్. చాలు సారు డైరెక్షన్ గురించి ఆల్రెడీ చెప్పారు సార్. డైరెక్షన్ అంటే సార్ నేను చిన్న యాడింగ్ ఇచ్చానా సార్? ఓకే, అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉంటాడండి. ఒక రాజకీయ నాయకుడు వచ్చి స్పీచ్ ఇస్తాడు, రేపు ఓట్లు ఉన్నాయి. ఆయన ఏది మాట్లాడినా కూడా లాస్ట్ కి అల్టిమేట్ గా ఏమంటాడంటే మాకు మీరందరూ ఓట్లు వేయాలి ఏదేదో చెప్తాడు. అంటే లాస్ట్ కి ఆయన డైరెక్షన్ ఏంటంటే తనకి ఓట్లు పడేటట్టు చేసుకోవటం, అది డైరెక్షన్ సార్. మనం ఏం చెప్పినా కూడా ఒక లక్ష్యం ఉంటుంది, చివరికి అది రీచ్ అయిందా లేదా అనేది డైరెక్షన్. అది కరెక్ట్ సార్. చాలా సంతోషం. ఈ నరసింహాచార్యులు గారితో మాట్లాడండి సార్. ఈ శ్రీరామ్ గారు పాప అన్ని సార్లు కలిసారు, ఒకసారి ఆయన గారికి ఇయ్యండి ఛాన్స్. నరసింహాచార్యులు గారు పాప మీ ఎదురుగే ఉన్నట్టుంది, కొత్తగా సార్నే కలిసారు మీరు. మాట్లాడండి, ఆడియబుల్ సార్. వినపడుతుందండి వాయిస్ నాది? ఫస్ట్ టైం మన జూమ్ లో ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది నాది. ఇంతకుముందు జూమ్ మీటింగ్ లో కానీ ఇంట్లో పాల్గొనలేదు. సార్ ఒక్కసారి ఆల్ మ్యూట్ చేయండి సార్. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ లో ఉంటారు నరసింహాచార్యులు గారు. సార్ నరసింహాచార్యులు గారు మ్యూట్ లో పడ్డారు. చెప్పండి శ్రీరామ్ సార్. శ్రీరామ్ సార్ మీరు కూడా మ్యూట్ లో ఉన్నారు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. జేవి శ్రీరామ్ గారు మ్యూట్ లో ఉన్నారు, నరసింహాచార్యులు గారు మ్యూట్ లో ఉన్నారు. అవునా సార్? గొంతు సహకరించట్లు మిమ్మల్ని చూడమంటున్నారు. ఓకే ఓకే. పోస్ట్ శ్రీరామ్ దగ్గర లేదంటే మేడం, పోస్ట్ కట్ చేశారు. పోస్ట్ నాకు ఇచ్చారు. ఓకే, మరి ఎట్లా మాట్లాడతారు? మరి అన్మ్యూట్ చేయండి మీరు సార్ ని. ఓకే అండి, మీ డౌట్ అడగండి సార్. ఏంటో ఓకే మేడం, టైం 8 అయ్యింది. సార్ శ్రీరామ్ గారికి మాట్లాడండి. శ్రీరామ్ సార్ ఓకే మాట్లాడండి. నరసింహాచార్య గారు మాట్లాడండి. హలో, వినపడుతుందండి ఇప్పుడు? ఓకే సార్, మీరు ఆడిబుల్ మాట్లాడండి. సార్ది చాలా బాగుందండి, ఎక్సలెంట్ గా ఉంది. ఇది ఏబిసిడి అనే టాపిక్ అనే సారు చాలా బాగా ఎక్సలెంట్ చెప్పారు. ముఖ్యంగా ఇది అన్ని రకాల వృత్తులు ఉన్న వాళ్ళకి అందరికీ మనకి వస్తుందండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో అట్రాక్షన్ అనేది, అదే అటైర్ అనేది ఒకటి, నెక్స్ట్ లాస్ట్ డైరెక్షన్ అనేది ఒకటి. అంటే అది ముఖ్యంగా మెయిన్ గా అది ఉండాలి నా ఉద్దేశం ప్రకారం. ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న నేను యాజ్ ఎ టీచర్ గా మెయిన్ గా నేను భావించేది ఏంటంటే అండి, అట్రాక్షన్ డైరెక్షన్ ఈ రెండు లేకపోతే మాత్రం మిగతా అన్ని మధ్య అన్ని రానట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ బాగుంది. డౌట్స్? థ్యాంక్ యూ సార్. ఇక కన్క్లూడ్ చేద్దామా సార్? అందరికి ఇవ్వండి, జై భారత్ జై అని చెప్తారు. సార్ అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకసారి జై భారత్ జై అని చెప్పండి సార్. శ్రీరామ్ సార్ మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మా అందరు ఆడియన్స్ కి, మా పార్టిసిపెంట్స్ ని మంచిగా మంత్రముగ్ధం చేశారు. చాలా హ్యాపీ సార్. అందరి తరపున, ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ తరపున, మా పార్టిసిపెంట్ తరపున, మెంటర్స్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ ని ఇంతటితో కంక్లూడ్ చేస్తున్నామండి. అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని జై హింద్, జై భారత్, వందే మాత్రం అనాలండి అందరూ. మన ఇంపాక్ట్ యొక్క అది స్లోగన్ అది, కాబట్టి దయచేసి అనాలి. ఈ ప్లాట్ఫామ్ మారుమోగిపోవాలి. జై హింద్, జై భారత్, వందే మాతరం.